అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీందర్ రెడ్డి. మా మదర్ గారి పేరు పద్మ. ఇంట్లో కాళ్ళు జారి పడడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కాలు ఫ్రాక్చర్ జరిగిందని ఎక్స్రేలో తేలింది. ఆపరేషన్ చేయాలని అన్నారు, కానీ 2D ఈసీజీ తీయడం వల్ల అబ్నార్మల్ ఉండడం వల్ల మేము ఆ హాస్పిటల్ నుండి బయట తెలిసిన వాళ్ళ ద్వారా ఐకాన్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ రవి సార్ని కన్సల్ట్ అయిన తర్వాత సార్ 2D ఈకో ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్లో బ్లాకేజెస్ ఉందని చెప్పారు. ఇది హై రిస్క్తో కూడిన ఆపరేషన్ అని చెప్పారు. దానికి మేము ఆలోచించుకొని ఒక రోజు సమయం తీసుకుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ ఐకాన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ రవి సారు, లావణ్య గారు, రాజిరెడ్డి గారు అందరూ కలిసి మా మదర్ గారికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతమైనది. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న ఐకాన్ సిబ్బంది, డాక్టర్ సిబ్బందికి, నర్సులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. పద్మ అనే పేషెంట్ యాక్చువల్లీ కాల్ ఫ్రాక్చరే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇనీషియల్గా అడ్మిట్ అయ్యారు. తర్వాత రాజిరెడ్డి సార్ని ఎక్సైజ్ తీసుకొచ్చి కలిసినప్పుడు సార్ అంటే ఇలా ఫ్రాక్చర్ ఉంది, అది కూడా సింపుల్గా లేదు, కొంచెం కాంప్లెక్స్ ఫ్రాక్చర్, కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్ అని చెప్పారు. సో ఈవెన్ ఆపరేటింగ్ టైం కూడా కొంచెం ఎక్కువ పడితే లిటిల్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అని చెప్పారు ఆర్థోపెడిక్స్లో. సో వెంటనే ఆ డీటెయిల్స్తో ప్లస్ పేషెంట్ కొంచెం గుండె ప్రాబ్లం ఉన్నట్టు ఈసీజీ చూడంగా కొంచెం డౌట్ వచ్చింది, రిఫర్ చేసి. సో సార్ ఏమంటే ఇట్లాంటి కేసుని ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఒకసారి గుండె స్కాన్ చేసి, ఒక గుండె స్కాన్లో కానీ ప్రాబ్లం ఉంది అంటే దాని ప్రకారం పేషెంట్ తీసుకుందన్న ప్లాన్తో అటెండర్స్ పేషెంట్ తీసుకొని నా దగ్గరికి వచ్చాను. సో ఎక్కువ చేయంగా తెలిసింది, ఈసీజీ ఎక్కువ చేయంగా తెలిసింది ఏంటి అంటే హార్ట్ పంపింగ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ పంప్ కెపాసిటీ ఏమో 40% ఉండింది. ప్లస్ అలా ఉన్నప్పుడు అర్థం ఏంటి, ప్లస్ ఈసీజీ ప్రకారం గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండే ఛాన్స్ కూడా కనపడతా ఉంది. సో దెర్ వాజ్ ఎ రిస్క్. సో ఇది ఎలా ఉంటుందంటే హార్ట్ వీక్ ఉన్నప్పుడు సర్జరీ అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అంటే మత్తు ఇచ్చినప్పుడు గుండె ఎట్లా సహకరించే దాన్ని బట్టి పేషెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. సో ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పేషెంట్ అంత సజావుగా సర్జరీ జరిగే ఛాన్స్ కొంచెం తక్కువ. సో ఈ రిస్క్ ఉండేవాటితో అటెండర్స్తో డిస్కస్ చేశాము, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ కొంచెం వీక్ ఉంది, ఈసీజీలో గుండె పోటు లాగా అనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ దీనికి ఇప్పుడు సర్జరీ చేయాలంటే మాత్రం కొద్దిగా రిస్క్తో కూడుకున్న పనిని అటెండర్స్తో డీటెయిల్గా డిస్కస్ చేశాము. తర్వాత రాజిరెడ్డి సార్, బికాస్ ప్రైమ్ అప్పుడు ఫస్ట్ రాజిరెడ్డి సార్ ఇక్కడ రిఫర్ చేయడం, సార్తో కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యాం. సార్ని అడిగితే సార్ కూడా సర్జరీ టైం ఎక్కువ పడుతుంది అండ్ రిస్కే అని చెప్పారు. సో ఇప్పుడు అటెండర్స్తో డీటెయిల్గా కూర్చొని మన దగ్గర డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్, రాజిరెడ్డి సార్, నేను, డాక్టర్ లావణ్య మేడం, కార్డియాక్ అనస్థెటిస్ట్ అందరం కలిసి ఒకసారి ఆలోచించి అసలు ఎలా హ్యాండిల్ చేద్దాం ఈ కేసుని ఒక ఐడియాకి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి ఏ కాంప్లికేషన్స్ రావచ్చు ప్రీ సర్జరీ, సర్జరీ చేసేటప్పుడు అండ్ పోస్ట్ సర్జరీ అనమాట. ఏ కాంప్లికేషన్స్ వస్తే ఒక ఐడియాకి వచ్చి తర్వాత పేషెంట్ అటెండర్స్ని కూర్చోబెట్టి డీటెయిల్గా డిస్కస్ చేశాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అసలు ఏమేమి కాంప్లికేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఒక ఐడియాలో దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పేషెంట్కి నేను యాంజియోగ్రామ్ అడ్వైస్ చేశాను. అసలు రక్తనాళాలు ఎంత బ్లాక్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి రిస్క్ని క్వాంటిఫై చేయొచ్చు. అంటే ఎక్కువ రిస్క్ ఉంటుందా, మోడరేట్ రిస్క్ ఉంటుందా, అటెండర్స్ ఒప్పించి యాంజియోగ్రామ్ చేసాం, అడ్మిట్ చేసి యాంజియోగ్రామ్ చేయంగా ఫర్ బ్యాడ్ లక్ అనుకోవాలి, పేషెంట్కి ఇక్కడ 3 రక్తనాళాల్లోనూ బ్లాక్స్ ఉన్నాయి, 3 పైప్స్లోనూ బ్లాక్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే సడన్గా గుండె వీక్ అవ్వడము, ఆయాసపడ్డం ఇట్లాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సర్జరీ చేసేటప్పుడు. సో అటెండర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రాజిరెడ్డి సార్తో, డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ లావణ్య మేడం అందరితో టీంతో డిస్కస్ చేసి అటెండర్స్కి హోప్ చెప్పామన్నమాట. ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఛాన్స్ ఎక్కువే, రిస్క్ ఆఫ్ సర్జరీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద డెసిషన్ వెదర్ టు ఇక్కడ చేయాలా, హైదరాబాద్లో చేయాలా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షన్ వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అంటే ఎలా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం. మన దగ్గర ఐకాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ హౌస్ ఒకే దగ్గర ఒక కార్డియాలజిస్ట్, ఒక ఆర్థోపెడిక్స్, ఒక కార్డియాక్ అనస్థెటిస్ట్ అంటే ఇన్ హౌసే ఉంటారు, ఎక్కడ కదిలేవాళ్ళు. అండ్ ఐసీలో జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ మహేష్ ఉంటారు. సో మొత్తం ఒక టీం ఉన్నారు. సో అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు కలిసి కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి హ్యాండిల్ చేయగలరు ప్రాబ్లమ్. సో ఈ సపోర్ట్ కూడా అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాం. అండ్ హ్యావ్ గివెన్ దెమ్ ఆప్షన్, ఫస్ట్ హైదరాబాద్ ఒక ఆప్షన్ తీసుకోండి ఇఫ్ యూఆర్ ఓకే అనుకుంటే, లేదు మా మీద నమ్మకం పెట్టి హ్యాండిల్ చేస్తా అంటే ఇక్కడ మేము హ్యాండిల్ చేయగలమన్న ఆప్షన్స్ కూడా చెప్పాను. సో దే ఆర్ థాట్ వన్ డే ఆలోచించారు. దెన్ రాజిరెడ్డి సార్తో కూడా కన్సల్ట్ అయ్యాం, రాజేంద్ర ప్రసాద్తో కన్సల్ట్ అయ్యాం. ఫైనల్గా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన థ్యాంక్స్ వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నమ్మకం ఉండాలి, వీళ్ళు చేయగలరు, వీళ్ళకి హ్యాండిల్ చేయగల నమ్మకం ఫస్ట్ వాళ్ళకు ఉండాలి. సో మేము
చెప్తాం డెసిషన్ బట్ సమ్హౌ వాడు కూడా మన మీద నమ్మకం పెట్టిన వీళ్ళు చేయగలరు, హ్యాండిల్ చేయగలరు నమ్మకం లేదు. సో ఫైనల్ కన్సల్ట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుని యాజ్ పర్ ద షెడ్యూల్ ఫస్ట్ 3 days రక్తం పలచబడే మెడిసిన్ డోస్ ఇచ్చి ఇంజెక్షన్ రూపంలో కొంచెం స్టెబిలైజ్ చేసుకున్నాం. తర్వాత సర్జరీకి తీసుకున్నాము. సర్జరీ అయిపోయిన తర్వాత యాక్చువల్ నాట్ ఈవెన్ ఆక్సిజన్ సపోర్ట్ కూడా లేకుండా హ్యాండిల్ చేసుకొని సర్జరీ అనస్థీషియా మొత్తం ఎపిడ్యూరల్లో కానిచ్చేసారు డాక్టర్ లావణ్య మేడం. పోస్ట్ సర్జరీ రాజేంద్ర ప్రసాద్ రాజరెడ్డి సార్ చూసుకుంటున్నారు. అప్పుడు మొత్తానికి ఫైనల్గా ఐ థింక్ టుడే ఇస్ డే 5 ఆఫ్ పోస్ట్ ఆఫ్ డే అండ్ ఏం ప్రాబ్లం లేకుండా రికవర్ అయ్యారు. అసలు అంటే ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కానీ బీపీ అప్ అండ్ డౌన్ అవడం కానీ ఎట్లాంటి రిస్క్ లేకుండా హ్యాండిల్ చేస్తూ జాగ్రత్తగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేసాం. సో ఇంతకుముందు ఎలా ఉండిందంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే చలో హైదరాబాద్ పంపించేద్దాం, ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడము, హార్ట్ పంపింగ్ వీక్ ఉంది, 90% డెత్ ఉంటుంది, 95% ఏమి చనిపోతారు. ఎస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ 100 కేసుల్లో ఒక 5-10 కేసులు అలా ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉండదు అని చెప్పడానికి లేదు. సో ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని మేజర్ సర్జరీస్ జరిగాయి, అంటే ఈ కేసు అనే కాదు కానీ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్జికల్ గ్యాస్ట్రో కేసు జరిగింది. సడన్గా ఆపరేషన్ ముందు గుండె నార్మల్ ఉంటుంది, ఆపరేషన్ సడన్గా గుండె వీక్ అయిపోతుంది. అట్లాంటి మనం చెప్పలేము, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అట్లాంటి ఉన్నప్పుడు కూడా పేషెంట్ని హ్యాండిల్ చేసి ఆయాసం రాకుండా తర్వాత ఇంకేమైనా ఫర్దర్ ప్లాన్ చేయాలంటే ఇన్హౌస్ అందరూ ఉండాలి, అనస్థెటిస్ట్, కార్డియాలజిస్ట్ అందరూ ఉంటే ఒక టీమ్గా వర్క్ చేయగలిగితే పేషెంట్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ట్యాకిల్ చేయగలం. సో ప్రీవియస్లీ హైదరాబాద్ పోవాలి, ఇట్లాంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇప్పుడు నల్గొండలోనే అంటే అందరూ ఒక టీమ్గా ఫామ్ అవ్వగలిగితే ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఏ కాంప్లికేషన్స్ వస్తాయి ముందే ప్రీమెడిటేట్ చేయాలి, ఐడియా ఉండాలి, ఏం రావచ్చు, ఎలా వస్తే ఏం చేయాలి అని ఒక పేషెంట్ గురించి ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉండాలి, నాలెడ్జ్ ఉందనుకోండి ఇట్లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ థింగ్ రాజిరెడ్డి సార్ కేసు చూసి ఇక్కడికి అట్లీస్ట్ మనకు ఒక ఆప్షన్ ఉందని అటెండర్స్కి నమ్మకం చెప్పడం. ఆఫ్టర్ ఆల్ మొత్తం ఐకాన్ టీమ్ ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, కన్సల్టెంట్స్ అండ్ స్టాఫ్, నర్స్ టీమ్. అండ్ థర్డ్ వన్ ఈస్ అటెండర్స్కి ఉండే నమ్మకం, చేయగలరనే నమ్మకం. ఓవరాల్ ఎంతతో సంహౌ వీ కుడ్ గెట్ హర్ అవుట్. ఫైనల్గా అయితే హ్యాపీగా బయటకు వచ్చారు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో రక్తనాళ బ్లాక్కి స్టెంట్స్ వేసుకోవాలి, దట్ మే బీ ఆఫ్టర్ 1 month ఆఫ్టర్వర్డ్స్. ఇది అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. నమస్తే అండి, మైసెల్ఫ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తను పద్మా పేషెంట్ ఐకాన్ హాస్పిటల్కి రావడం జరిగింది. తనకి హిప్ ఫ్రాక్చర్ అయింది, రైట్ సైడ్. హిప్ ఫ్రాక్చర్తో పాటు తనకి నోన్ కేస్ ఆఫ్ కార్డియాక్ రిస్క్ ఉంది, సో హై రిస్క్ ఫర్ సర్జరీ. దానికోసమని కార్డియాక్ అనెస్థెటిస్ట్ లావణ్య మేడం చూపించాము, డాక్టర్ రవి సార్ చూపించాము. అండ్ కొంచెం ఫ్రాక్చర్ కూడా చాలా కాంప్లికేషన్ ఉంది, సో డాక్టర్ రాజిరెడ్డి సార్ కూడా రావడం జరిగింది. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని బీయింగ్ ఏ హై రిస్క్ ఇక్కడ ఐకాన్ హాస్పిటల్లో టీం ఉంది కాబట్టి ఇక్కడ చేయగలిగాము. ఇంతకుముందు అయితే ఇలాంటి కేసెస్ హైదరాబాద్ పంపించేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన నల్గొండలోనే ఫుల్ టైం కార్డియాక్ అనెస్థెటిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, గ్యాస్ట్రో సర్జన్, ఆర్థోపెడిషన్, సో హోల్ టీమ్ అవైలబుల్లో ఉంది ఐకాన్ హాస్పిటల్లో. సో హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నల్గొండలోనే సర్జరీ విజయవంతంగా చేశాము. ఇప్పుడు పేషెంట్ కూడా హ్యాపీ. నేను డాక్టర్ లావణ్య అండి, కార్డియాక్ అనెస్థెటిస్ట్. పేషెంట్ పద్మ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో వాళ్ళ మనవరాలు మెయిన్గా మాట్లాడారు. షీ ఈజ్ మెడికో, షీ హ్యాస్ సమ్ ఐడియా రిగార్డింగ్ హర్ కండిషన్. తను అంటే సివియర్ కార్డియాక్ డిసీజ్. తను రిపోర్ట్స్తో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఆ పేషెంట్కి హిప్ సర్జరీ చేయాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ హై రిస్క్ సర్జరీ. అంటే ఆల్మోస్ట్ మేము ఇలాంటి కేసెస్ చేసినప్పుడు 90% ఆన్ టేబుల్ డెత్ రిస్క్ చెప్తామన్నమాట ఎవరికైనా కానీ. సో అలాంటి కేసు ఓటీ మీదనే అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి వెన్ కంపేర్ టు ప్రీ ఆప్ కానీ పోస్ట్ ఆప్ కానీ. ఎందుకంటే దట్ ఈజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్ కాబట్టి బ్లడ్ లాస్ కానీ ఏదైనా కానీ ఓటీ టేబుల్ మీదనే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసు మేడం సార్ రవి సార్ హెల్ప్, రాజేంద్ర ప్రసాద్ సార్ అండ్ రాజరెడ్డి సార్ హెల్ప్తో మీ యాజ్ ఎ కార్డియాక్ అనెస్థెటిస్ట్ గుడ్ డెసిషన్స్ తీసుకొని ఆన్ టేబుల్ అండ్ పేషెంట్ వాళ్ళకి రిస్క్ మొత్తము ప్రీ ఆప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ కాంప్లికేషన్ చెప్పాము, రవి సార్ చెప్పినట్టు ఎవ్రీ కాంప్లికేషన్, బ్లీడింగ్ దగ్గర నుంచి
ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి కార్డియాక్ అరెస్ట్ ఆన్ టేబుల్ అండ్ ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ రాగలవు అని వాళ్ళకంతా చెప్పినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు దే టుక్ సమ్ టైమ్ ఫర్ టేకింగ్ ద డెసిషన్. బట్ వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు చాలా ధైర్యం చేశారు. దిస్ గర్ల్ ఈస్ వెరీ డేరింగ్ గర్ల్ యాక్చువల్లీ. తను యాక్చువల్లీ షీ స్టడీడ్ ఫర్ ద కేస్, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది తను ఒక ఐడియా తెచ్చుకొని మాతో మాట్లాడి ఎవ్రీథింగ్ షీ డిస్కస్డ్ విత్ అస్. ఏం కాంప్లికేషన్స్ రాగలవు అని ప్రతి చిన్న డౌట్ అడిగి మా దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ఎనీవేస్ కేస్ మాత్రం ఫైనలీ షీ కేమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్. యాక్చువల్లీ స్టార్టింగ్ నాకు చాలా భయం వేసింది యాజ్ ఐ నో ఆల్ ద కాంప్లికేషన్స్. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు ఆల్ ద స్టాఫ్, ఆల్ ద డాక్టర్స్ హియర్, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది దే కెన్ డూ ఇట్ అని. అదేవిధంగా నేను నమ్మాను. సో ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.